కొంతమంది ఏంటంటే స్టమక్ బర్నింగ్ అంటారు, కడుపు మంట. వాళ్ళు ఏంటంటే మరి ఎందుకు వెళ్ళావయ్యా అబ్రాడ్ ఇన్ని ఉన్నోడివి అంటే, వెళ్తాం గురు. బేసిక్ గా ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కమెంట్స్. ఏముందా, మేము ఇండియాలో ఇలాగే ఉంటాం, మేము ఉద్యోగాలు చేసుకోవచ్చు, మేము పనులు చేసుకోవచ్చు, వండుకొని మేము తింటాం, మేము కడుక్కుంటాం ఉంటాం. ఏంటంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది అబ్రాడ్ కి ఇక్కడికి. ఇండియాలో అరే మావ నాకు ఆకలి వేస్తుంది, ఒక 100 రూపాయలు లేరా అంటే నువ్వు 100 రూపాయలు పెట్టి వెళ్ళి బిర్యానీ తెచ్చుకోవచ్చు. లేదా నీ జోబులో 10 రూపాయలు ఉంటే వెళ్ళి 10 రూపాయలు పెట్టి ఏదో నీ ఫేవరెట్ టిఫిన్ ఏదో తినొచ్చు 15 రూపాయలు. ఇక్కడ కూడా వెళ్ళి కొనుక్కోవచ్చుగా, ఏమైంది అనొచ్చు. కొనుక్కుందామన్నా ఇష్టమైన ఫుడ్ ఉండదు, ఉన్నా సరే అది ఎక్కడో దూరంలో ఉంటది. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటదంటే, ట్రాన్స్పోర్టేషన్ లేని వాళ్ళకి ఎలా ఉంటదంటే క్యాబ్ కి వెళ్ళాలి, లేదంటే ఫుడ్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే అసలు అదంతా వేరే. ఇంకా ఫుడ్ కాస్ట్లీ ఉంటది, కావాల్సిన ఏం దొరకవు, ఏదో అవైలబిలిటీ ఉండాల్సిన దాంట్లో నువ్వు తినాలి. కూలి పనులు చేసుకుని వచ్చి, కాలేజ్ వర్క్స్ అంటే కాలేజ్ వర్కులు చేసుకుని, ఇంట్లో పనులు ఉంటే ఇంట్లో పనులు చేసుకోవాలి. ఎలా ఉంటదంటే కొంతమందికి డిప్రెస్డ్ మైండ్ ఉంటది, వాళ్ళ చుట్టూరు ఉన్న పీపుల్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. లాట్ ఆఫ్ హార్ట్ బ్రేక్స్, లాట్ ఆఫ్ ఎమోషన్స్, లాట్ ఆఫ్ బ్యాక్ బిచ్చింగ్, ఇవన్నీ ఫేస్ చేస్తూ హెల్త్ ని పాడు చేసుకుని చాలా మంది దే డోంట్ ఈవెన్ డూ దే బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే అలా ఉంటది, ఆ వర్క్స్ అలా ఉంటాయి. కొంతమంది అయితే ఇప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడు పనులు చేసుకుని, ఆనెస్ట్ చెప్పాలంటే ఒక పూట తినే వాళ్ళు ఉంటారు. ఆ కమెంట్స్ చేసేప్పుడు ఏంటంటే ఉంటది, ఈజీగానే ఉంటది. సేమ్ మీరు కూడా మాకులాగే ఉంటున్నారు కదా, ఏముంది డిఫరెన్స్ ఇండియాలో నీకు అన్ని ఉంటాయి మామ, అన్ని దొరుకుతాయి. మన ఇండియాలో అన్ని నువ్వు 10 రూపాయలు పెట్టి కొనుక్కుందామని వెళ్ళి పక్కలంగానే నీకు నచ్చింది ఉంటది, తినాల్సింది ఉంటది. ఇక్కడ ఏంటంటే అయ్యే బర్గర్లు, ఇండియన్ రెస్టారెంట్స్ కొన్ని ప్లేస్ లో ఉంటాయి, కొన్ని ప్లేస్ లో ఉండకపోవచ్చు. ఉన్నా సరే వాడు అంతలా సంపాదించి ఆ రోజు అందులో ఒక పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ రోజు బయట తినాలంటే వాడి ఇంకా ఏం మిగలదు. వాట్ ఐ బిలీవ్ ఇస్ లివింగ్ ఇన్ ఇండియా అండ్ లివింగ్ ఇన్ అబ్రాడ్, ఇట్స్ నాట్ అట్ ఆల్ సేమ్ థింగ్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను నా వీడియోస్ ద్వారా తెలియపరచాలనుకుంది ఏంటంటే, పచ్చి నిజం ఎలా ఉంటది అబ్రాడ్ అనేది. నువ్వు అనుకుంటున్నట్టు కాదు, నువ్వు థింక్ చేస్తున్నట్టు అబ్రాడ్ ఉండదు అని చెప్పి చెప్దామనే నా మోటివ్. అంతేగాని వీడేంట్రా ఎప్పుడు చూసినా ఇలాగ పెడతాడు అని చెప్పి థింక్ చేస్తే మనం ఏం చేయలేం దానికి. అబ్రాడ్ లైఫ్ అనేది నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు. కొంతమందికి కడుపు మంట ఉంటుంది. నేను కింద కమెంట్స్ చూస్తాను, ఎందుకు వెళ్ళావు మరి అన్ని ఉంటున్నప్పుడు ఎందుకు వెళ్ళావు అంటే, లైఫ్ లో అన్ని నేర్చుకోవాలి. అన్నిటి సుఖాలకి అలవాటు పడితే తర్వాత ఇంకేం ఉండదు. మీరు 100కి 200% మీరు పర్సెప్షన్ మార్చుకోవాలి. అబ్రాడ్ లైఫ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజీ. నువ్వేమనుకుంటున్నావో అదైతే కాదు అబ్బాయి అబ్రాడ్ లైఫ్. పక్కా ఇది పచ్చి నిజం. అది వీడియో కనుక నచ్చుంటే కనుక లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్. నేను మీ భూపి వ్లాగ్స్.